కడుపున పుట్టిన కన్న కూతురికి పురుగుల మందు పోసి తల్లిదండ్రులు చంపేస్తారా ఎక్కడైనా? ఎస్, మీరు విన్నది నిజమే. ఇదే జరిగింది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో. తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ కూతుర్ని ఎందుకు చంపేశారు? అసలు వివరాల్లోకి వెళ్తే, శివరాంపల్లి గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రెడ్డి అర్చన, ఆమె అదే గ్రామంలో ఉన్నటువంటి పోను అనిల్ ప్రేమించింది. ఈ అనిల్ ఎవరో తెలుసా? ఈ అనిల్ ఆల్రెడీ పెళ్ళయింది, వివాదాలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆలుమగల మధ్య గొడవలు వస్తాయి కదా, ఆ గొడవల కారణంగా భార్యకి దూరంగా ఉంటున్నాడు అనిల్. ఈ అనిల్ ప్రేమలో పడింది అర్చన. తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది, చెప్పారు, ఇది కరెక్ట్ కాదమ్మా, నీ పద్ధతి మార్చుకో. పెళ్ళైనోడితో ప్రేమేంటి, ఇక అసలు ఆలోచన ఉందా, కొంచెమైనా జ్ఞానం ఉందా, నీ పద్ధతి మార్చుకో అని చెప్పి వారించారు. కానీ రెడ్డి అర్చన తన తీరు మార్చుకోవాలా. మీరు చెప్పేది మీరు చెప్తానే ఉంటారు కానీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి మొండిగేసింది. తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగే పరిస్థితుంది. తన వ్యవహారం మార్చుకోవాలా. ఆ పోను అనిల్ అనే వాడితో అదేవిధంగా వ్యవహారం కొనసాగుతోంది, ప్రేమ వ్యవహారం. అయితే ఎంతకీ చెప్పినా వినకపోవటంతో ఆ తల్లిదండ్రులు అర్చన నిద్రపోతుండగా రాత్రి సమయంలో, ఇది ఎప్పుడు జరిగింది? నవంబర్ 14వ తారీఖు జరిగింది. తల్లి గట్టిగా కాళ్ళు పట్టుకుంది. తండ్రి ఆ పురుగుల మందు తీసుకొచ్చి నోట్లో బలవంతంగా పోశాడు. ఆ కూతురి నోట్లో బలవంతంగా పోసి తను ప్రతిఘటిస్తున్నటువంటి సమయంలో గొంతు నులిమి కూడా, గొంతు మీద చెయ్యి పెట్టి గట్టిగా నొక్కి నొక్కి ప్రాణాలు తీశాడు. కన్న కూతురి ప్రాణాలు తీశాడు. ఎందుకంటే చెప్పిన మాట వినలేదు. పోను అనిల్ అనేవాడితో, ఆల్రెడీ పెళ్ళైన వాడితో ఈ ప్రేమ ఏంటి అని చెప్పి ఎంత మందలించినా విననటువంటి అర్చన ఆఖరికి తల్లిదండ్రుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఆ రోజు ఉదయాన్నే మా అమ్మాయి చనిపోయింది, మా అమ్మాయి బలవన్మరణం చేసుకుంది, పురుగుల మందు తాగి చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వాళ్ళందరికీ చెప్పారు, మా అమ్మాయి పురుగుల మందు తాగి చనిపోయింది. కారణం ఏంటి అంటే, మా అమ్మాయికి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, 4-5 హాస్పిటల్స్లో కూడా మేము తిరిగాం, తనకి థైరాయిడ్ ఉంది, కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంది. ఆ బాధను భరించలేక, ఆ కడుపులో నొప్పిని భరించలేక మా కూతురు పురుగుల మందు తాగి నొప్పి భరించలేక చనిపోయింది.